హలో ఎవ్రీవన్. ఇవాల్టి వీడియోలో నేను చాలామంది మ్యాగీ చేసుకొని తింటుంటారు కదండీ! కానీ మ్యాగీ అంత హెల్తీ కాదు కదా! అందుకనేసి నేను మ్యాగీనే మర్చిపోయేలాగా చేసే ఒక చిన్న ఉప్మాని చూపిస్తాను. అదొచ్చేసి సేమియాతో చేస్తున్నానండి. సేమియా ఉప్మా. దానికి నేను ముందుగా పోపేసేసుకున్నాను. కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ ముందుగానే తరిగి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో పోపేసుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మ్యాగీ మసాలా. మనకి మ్యాగీ మసాలా ప్యాకెట్స్ చాలా దొరుకుతాయండి. 5 రూపీస్ ప్యాకెట్స్ మాత్రమే దొరుకుతాయి. అవి తెచ్చుకొని మనము ఉప్మాకి ఒక ప్యాకెట్, ఇద్దరికి అయితే ఒక చిన్న ప్యాకెట్, ముగ్గురు, నలుగురు అట్లుంటే 2 ప్యాకెట్లేసుకుంటే బావుంటుంది. కానీ ఒక్క ప్యాకెట్ ఏసుకున్నా గూడా ఆ ఫ్లేవర్ మొత్తం సేమ్ మన మ్యాగీ లాగే ఉంటుంది. పిల్లలకైతే అసలు మ్యాగీనే పెట్టకూడదు అనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అండి. చాలా అంటే చాలా బావుంటుంది. దీనికి నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ తీసుకున్నానండి. 2 తీసుకున్నాను. ఎక్కువ చేస్తున్నాననమాట. ఇక్కడ కొలతొచ్చేసి మనము సేమియాకి ఒక గ్లాస్ సేమియా తీసుకుంటే, ఒక్క గ్లాస్ మాత్రమే వాటరేయాలండి. ఇంకొంచెం మెత్తగా తినాలనుకున్నోళ్ళు ఒక్క రవ్వ కొద్దిగా ఎక్కువేసుకోవాలి. అంతేగాని ఎక్కువ వాటరేసుకున్నారంటే ఉప్మా మొత్తం గడ్డలాగా మెత్తగా అయిపోతుంది. లేకపోతే పూలుగా ఉండదనమాట. మనం కరెక్ట్‌గా వాటర్ క్వాంటిటీ ఏసుకున్నామంటే సేమియా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఇప్పుడు వాటర్ బాగా మసిలిపోయాయి. నేను మ్యాగీ మసాలా ముందే ఏసుకున్నాను. తగినంత ఉప్పు గూడా ఏసుకున్నాను కదా! ఇప్పుడు సేమియాని కలిపి కొద్దిగా ఒక్క చిన్న ఉడుకు పట్టినంత సేపే పెట్టేసి ఆఫ్ చేసి సర్వ్ చేసుకునేదే. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి ఇట్లా. మనం సేమియా గూడా ఇంట్లో చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. కాకపోతే అది అట్టర్ ఫ్లాప్ అయిపోతది. అవన్నీ మిషన్స్ చేసేది. మనం చేయలేం కాబట్టి. అంత గట్టిగా, అంత థిన్‌గా మనకస్సలు రాదు. సో, మనకి ఇప్పుడు సేమియా మనకి ఎలాగో బాంబినో సేమియా గోధుమతోనే ఉంటుంది కాబట్టి అది నో ప్రాబ్లమ్ అనమాట. అందుకనేసి నేను ఇట్లా ట్రై చేశాను. ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకి ఎవరికన్నా నచ్చి ఇలా మ్యాగీని మర్చిపోవాలి అనుకునే వాళ్ళకి మెయిన్‌గా పిల్లలకి బాగా యూజ్ అవుతుంది.